హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సోను మోను వ్లాగ్స్ ఫర్ యూ. టుడే ఇంకా నా మార్నింగ్ రొటీన్ అయితే ఇలా ఉందండి. ఇందాకే బాబు అయితే లేచాడు, తను బ్రష్ చేస్తున్నాడు, మీకు కూడా విష్ చేస్తున్నాడు, గుడ్ మార్నింగ్ చెప్తున్నాడు. నేనైతే ఇంకా టిఫిన్ ప్రిపేర్ చేయాలి. టుడే నేను రాగి ముద్ద అండ్ చట్నీ అయితే చేస్తున్నాను. సో చట్నీ కోసం అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సండే అంటే మ్యాక్సిమం అయితే రాగి ముద్ద అయితే చేసుకుంటామండి, నార్మల్ టైమ్స్లో కుదరదు కాబట్టి. సో ఇవాళ అయితే రాగి ముద్ద చేద్దామనేసి అనుకున్నాను. ఫస్ట్ పల్లీలు అయితే వేయించేసుకుంటున్నాను, అందులోకే కొంచెం పచ్చిమిర్చి కూడా వేసి వేయించేసుకుంటున్నాను. చింతపండు కూడా అందులోకే వేసాను. వేసేసి బాగా వేగించుకున్న తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసానండి, బాగా వేగుతాయి అనేసి. ఇప్పుడైతే వేయిస్తున్నాను, వేయించి అయితే పక్కన పెట్టేసుకుంటాను. ఇప్పుడు ముందే నానబెట్టిన రైస్ అయితే వేసాను, అందులో కొంచెం సాల్ట్ యాడ్ చేసి స్టవ్ మీద అయితే పెట్టేశాను. అది కొంచెం రైస్ బాగా మరగాలి, అప్పటి వరకు అయితే నేను మూత పెట్టేసుకుంటాను. మూత పెట్టేసుకున్న తర్వాత ఇంకా చట్నీకి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. మిక్సీ జార్ తీసుకొని చట్నీలో పల్లీలు అయితే వేసాను, మిర్చి అండ్ టామరిన్ కూడా వేసాను. నేను ముందుగానే వేయించి పెట్టుకున్న నువ్వులు కూడా కొన్ని అయితే యాడ్ చేశానండి. కొన్ని నువ్వులు అయితే యాడ్ చేస్తున్నాను ఇక్కడ. ఓకే, యాడ్ చేసేసి లిడ్ పెట్టేసి నేను మిక్సీ జార్కి అయితే వేసుకున్నాను, మిక్సీ కొట్టేసుకున్నాను. ఇక్కడైతే అన్నం ఉడుకుతుందండి, అన్నం ఉడుకుతుంది. అన్నం ఉడికిన తర్వాత మనము కొంచెం మెత్తగా అయితే అవ్వాలి అన్నము, అది ఒకసారి చెక్ చేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత మన ఇక్కడైతే రాగి పిండి అయితే వేసుకుంటున్నాను. నేను 2 గ్లాసెస్ ఆఫ్ రాగి పిండి అయితే వేసానండి. రాగి పిండి వేసి కాసేపు అయితే అలా మరిగించాలి. కాసేపు అలా కొంచెం ఆ పిండి కూడా కుక్ అవ్వాలన్నమాట. కుక్ అయిన తర్వాత ఇంకా మనము ఒకసారి ముద్ద కర్ర తీసుకొని మొత్తం నీట్గా లుండలు లేకుండా మొత్తం చుట్టేసుకోవాలి, తిప్పుకోవాలి. రైస్ అయితే ఎక్కడ కూడా లుండలు ఉండకూడదండి. వేడి మీదనే ఉన్నప్పుడే మనము బాగా అన్నం అయితే ముద్దగంటితో తిప్పాలి. ఇవాళ అయితే నాకు కొంచెం మా ఆయన హెల్ప్ చేస్తున్నారండి, సండే కాబట్టి ఇంట్లో ఉన్నారు. సో నేనైతే కింద పైన అయితే నా వల్ల కాదు, నేను కింద పెట్టేసుకొని అయితే తిప్పేస్తాను కర్రతో. ఇవాళ తను ఉన్నారు కాబట్టి కొంచెం హెల్ప్ చేస్తున్నారు నాకు. ఇప్పుడైతే తిప్పేసుకున్నాక మొత్తం స్పూన్తో ఒకసారి అలా రౌండ్గా అలా అనేసుకొని కాసేపు అయితే సిమ్లో పెట్టేసుకోవాలి. మొత్తం పక్కన తగిలిందంతా సైడ్కి అలా అనేసి నేను మూత పెట్టి సిమ్లో పెట్టుకోవాలి. ఇక్కడైతే నేను సర్వ్ చేసేస్తున్నారండి, ఆయన బాల్స్ చేసిస్తాను అనేసి ఇంకా అంత బాల్స్ అయితే మాకు చేసి ఇచ్చారు అందరికీ. మేము పిల్లలైతే ఎంజాయ్ చేసాము. కొంచెం ఇందులోకి అయితే కొంచెం నెయ్యి వేసుకొని, నెయ్యితోనే చుట్టేసి నెయ్యి వేసుకొని కొంచెం చట్నీతో అయితే సర్వ్ చేసుకొని ఇలా రాగి ముద్ద అయితే అందరూ టిఫిన్ అయితే చేసేసామండి. టిఫిన్ చేసేసిన తర్వాత మా బాబుకి అయితే ట్యూస్డే నుంచి అయితే ఎగ్జామ్స్ ఉన్నాయి. సో తనకి ఇంగ్లీష్ గ్రామర్ అయితే ప్రిపేర్ చేపిస్తున్నాను. అండ్ దట్టు నేను ఇంతకుముందే కొంచెం హెన్నా అయితే అప్లై చేసుకున్నాను. ఎప్పుడైనా మీకు కుదిరితే నేను హెన్నాలో ఏమేమి అప్లై చేశాను నీకు ఒక్కొక్కసారి వీడియో తీసి పెడతాను. ఇంకా అప్లై చేసుకుని బాబుకి అయితే చదివిస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే జస్ట్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ సోను మోను వ్లాగ్స్ ఫర్ యూ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.